మరి నువ్వు చచ్చిన ఆపదు నీకు మరి యారంలో తొలగి వచ్చింది అందరూ మొక్క తల్లి కడుపులో ఉంటుండమే నలుగురికి నలుగురు ఒకటే తండ్రులే వేరు తల్లి ఒకటి తండ్రులు వేరా కట్టెక్కని మోగుతున్నారని మా పెద్ద ఉంటుందనే మా పెద్ద బాధించడం వచ్చింది పెద్దగా పెద్ద బాధించడం వచ్చింది అట్లానే లైన్ కట్టి అందరు ఇప్పుడు మా అమ్మ కావాలంటే నువ్వు చేసుకో సరే అయితే యారంలో తొంగేదు మరి బాగుపడుతు తొలగి వచ్చింది అబ్బో మా తాత ఉపాధి అనే పనికి పోయి రాగానే మా బావలు మగలు ఇంట్లో రెడీగా ఉంటుంది ఏమిటికి ఇక మాదినే పొద్దున్న దాకా ఉపాధి కష్టం వేసేస్తుంది అని చెప్పి రాగానే దొరకబట్టి నన్ను అంతా తీసుకుంటుంది మరి బాబా మరుదులు తొలినా అండి బావాలు తొలి రాకపోయా మరి నీ మొగుడు తొలిగి అదే అదే పేరు అదే ఏమైంది ఆ బాడేరు లగ్గమైన 3 నెలలకు దింకపోయిన ఉన్నది దగ్గరికి 3 సంవత్సరాలు ఇప్పటికి పత్తలేడు లగ్గమైన 3 నెలల తెంక పీక్తే ఇప్పటిలాగా 3 నెలలు రాకపోయా నీకు బొత్తెట్లా అని అన్న నాన్నకి మొన్న ఇది వచ్చినప్పుడు మంచిగా నచ్చిన ఇది ఎట్లా అయింది అంటున్నావా మా లక్ష్మణ్ నల్ల శక్తి కాదు ఇప్పుడు రాయే టికెట్ కళ్ళు వస్తా అన్నాడు రాయే టికెట్ కళ్ళు వస్తా అన్నాడు అది మొన్నట్లో అంతకు ముందడు పదవి కంటే ముందు కలిసిన కళ్ళు ఉన్నట్టున్నారు 2 సీసాలు ముందర పెట్టిండు దాయిన కంటే చేసి కూర్చున్నాడు నల్లగా గుడ్డకు దిగుతున్నాడు బుద్ధి రాయే నీకు తీయటి కళ్ళు పోస్తాను పుల్లడి రాపి పులుపు తినడం చేసిండు పుల్లడి కళ్ళు పోసిండు పులుపు చేసిండు కూర్చున్నాడు కానీ అందరు తినగా లేదు కానీ కడుపు ఉంటారు ఎంతమంది ఉన్నారు అంటున్నారు పెద్దగా ఉన్నారు మరి ఉంటారు ఒక 7-8 మంది ఒక్క కాంతిలో ఒక్కళ్ళని కన్నా గదే పైసలు గదే ఆఫీసర్ 10 మందిని ఒక్కసారి కన్నా గదే ఆఫీసర్ అయితే ఒక్కసారి ఒక 7-8 మంది పోరాడాలని కానీ పక్కకు పడేసి పిల్లగా ఒక ఆఫీసర్ చేయించుకున్నాం అనుకో లైఫ్ అంతా ఎంజాయ్ మనం పడతాం మనకు మనకే చూస్తారా చూడండి. అయితే ఇది ఇప్పుడు కాన్పు కావాల్సిన తాపు అవుతుందండి అయితే ఇది ఇప్పుడు ఎన్నో నెలల కడుపు అమాసం అప్పుడున్నామా మొన్న పోయింది పున్నమే ఇప్పుడు వచ్చే అమాసకు 14 ఈ కడుపులో మందు వాడని అవునే ఏ లోపల చప్పుడు నీ కడుపు పెంచే మోసినట్టు 9 నిండా పోస్తుంది నీది 14-13 ఎక్కడి అంటే నాకు 20 నెలలు అనుకున్నాను అనుకున్నా 9 నెలలు అయితే అనుకున్నాను మరి ఏమైంది ఇదైనా మా యారాలైంది సాయి అయితే 3 నెలలు ఆపుకున్నా 12 నెలలు అయిపోయా 12 నెలల పక్క అయితే ఫిక్స్ అయినా డేట్ ఫిక్స్ వేసుకున్నా పుష్కర మాత్తాయి అట్లయితే ఇక ముగ్గురు ఒక్కసారి అయితే ఓట్లు నేను పోయాలి ఓట్లు కరెక్ట్ చేయాలా కష్టమవుతుందని చెప్పి ఇంకో రోజు అయ్యారు ఇంకో 3 నెలలు ఆగాయితే అని చెప్పి అప్పుడైతే ఇక దగ్గరకు వచ్చింది అయితే ఇప్పుడు అయితే నువ్వు అయితే అన్నమాట నిజమేవు కానీ ఎంత తాపం కాదా ఏంటి 14-15 గంటల కంటే పోరాటం మొదలుపోయి కాంపు కష్టమవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఈజీగా కాదు చల్లటి కాదు
శాత చూపుకున్నట్లే నీ కాన్పు ఎట్లా అది ఇగో ఈడ ఓలదన్న ఒక ఎట్ల బండి సేపు అడుక్కోండి. మన పంట దగ్గర కలుపు కంకలు ఉన్నాయి కదా, కలుపు కంకలు కొత్తగా బండి నేర్పుని పోలేడు ఆ ఎడ్ల బండి గట్టి దీనికి 4 కోట్లు దీనికి 4 కోట్లు కొడిసి ఆ బండి మీద వండుకొని ఇస్తే పొలాలలో ఉడికిచ్చినామనుకో గెట్ల మీకెళ్ళి దండ కొద్ది కూరగాయలు బండి వండుకున్న కూరగాయలు ఎవరు బండి వేసుకుని కానుకునేది పెంచున్నది మరి అయితే 7 అయితే కుడతారు మరి ఆ 7 పాలు ఎట్లా తాగాలా మరి 7 మందికి ఎట్లా ఏం మాట్లాడుతున్నావు 7 మంది పోరగాళ్ళు సీకంగా మా గల్లికి 15 మందికి మంచి కాపులీటర్ ఆడికే పెట్టి 9 లీటర్లు తోడు పెట్టి పెరుగమ్మంగా గడ్డల పెరుగు చెంచతో రానే కాదు పౌడతో కూడా పెరుగమ్మంగా ఇంకా 5 లీటర్లు నజయ్య ఓటర్లు ఊరంతా చాయ్ తీసుకొని పోతారు ఓటర్లు 5 లీటర్లు వయ్యంగా కేంద్రం ఇంకా 7 లీటర్లు పంపిస్తారు. అరే నువ్వు మంచిగా ఏమేను మరి ఏమంటున్నారు పాడుకోకుండా పుట్టినాక సాధన అవుతారు లేకుంటే ఒక్కోడు తీసుకొని సొంత ఏమన్నా ఒక్కోడు అట్లా అట్లా మరి నువ్వు ఏమన్నా పని చేస్తా ఏమో నేను ఇప్పుడు పత్తేలో పోతున్నా కానీ పత్తి లేకుంటే బీడీలు చేస్తా. బీడీలు చేస్తుంటియా? బజార్లో కూర్చుంటే అసలు బీడీలు చేస్తుంటే బజార్లో కూర్చుంటే అసలు బీడీలు చేస్తుంటే అట్లెట్లే బజార్లో కూర్చుంటు అచ్చిపోయేటోళ్ళు మీరు చేతులు ఆడాలి బీడీలకి తగ్గిస్తుంటాయి ఇంత పొడి ఇంత డబ్బు సరే అయితే నువ్వు బీడీలో తీయేస్తావు అచ్చిపడలో చూసుకుంటా మరి ఇప్పుడు 10 మంది వస్తా నేను ఏ పనికి వేస్తే ఆ పనికి వస్తాను రానని చెప్పాను ఏ పని ఏ పని కన్నా ఈ కమ్మని ఏ బాగా చేయించింది నీకు మామ శేఖర్ బాగా ఏ శేఖర్ బాబా అలా కట్టించుకుంటూ పోతాను గుర్తి ఇక్కడ పైసలు ఉంటాయి చాలా టిఫిన్ చేయించింది పోలే అప్పటికి మరి రేపు హత్యాలు వస్తాం మరి అప్పటికి కైకులు మాట్లాడమన్నాడు నాకు ఆట ఉన్నదే నేను రాను రేపు నైట్కి వస్తాం చెప్పి అది దానికోసం కమ్మలు కొనుగోలు ఇచ్చిందంట కమ్మలు చేయించాడు అప్పుడే అలా తీర్థాలు కొనిచ్చాడు 12 సరే మరి నువ్వు 10 మంది వస్తావని అట్లా సరే ఆ యొక్క కైలాసపురి పట్ల పరిపాలించే పార్వతీదేవికి మాత్రం వద్దకు వచ్చినారు పాడతారా? సరే మా తల్లి తీసుకునేస్తా
ఆ